మహాగణాధిపతయే నమః. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి మాసంలో మనకి అమావాస్య ముందు రోజు అంటే కృష్ణ చతుర్దశిని శివరాత్రి అంటారు. అంటే ప్రతి నెల శివరాత్రి వస్తుందన్నమాట. కానీ చంద్రుడు ముఖా నక్షత్రంతో కూడి ఉన్న నెలలో అంటే మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మాత్రం మహాశివరాత్రి అంటారు. ఇలా ఈ నెలలో వచ్చే శివరాత్రిని ఎందుకు ఇలా ప్రత్యేకంగా చేస్తారు, జన్మకో శివరాత్రి అంటారు కదా, అది ఎందుకు అలా అంటారు అనే విషయం గురించి ఈ సంచికలో మనం తెలుసుకుందాం. మహాశివుడు సృష్టి చేయ సంకల్పించి బ్రహ్మ విష్ణు రుద్రులను సృష్టించి బ్రహ్మకి సృష్టి కార్యాన్ని, విష్ణుమూర్తికి స్థితి కార్యాన్ని, రుద్రునికి లయ కార్యాన్ని అప్పగించాడు. బ్రహ్మ తన సృష్టిని కొనసాగిస్తూ తన వల్లే మిగతా ఇద్దరు ఉన్నారు అనే ఒక అపోహలో ఉండి అహంకారం పెంచుకొని విష్ణువు వద్దకు వచ్చి నేనే గొప్ప, నీవు నాకంటే అల్పుడవు అని అహంకారం చూపించాడు. విష్ణువు నేను గొప్ప అని, బ్రహ్మ నేను గొప్ప అని వాగ్వాదానికి దిగి ఆ వాగ్వాదం కాస్త యుద్ధం దారితీస్తుంది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఎవరి శక్తి మీద వారి వద్ద ఉన్న శక్తివంతమైన తీవ్రమైన అస్త్రాలను ఒకరి మీద ఒకరు ప్రయోగించడం మొదలుపెట్టారు. ఆ అస్త్ర ప్రయోగం వల్ల బ్రహ్మాండాలు అట్టుడిగిపోయాయి. అప్పుడు వారి మధ్య ఉన్నట్టుండి ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన బ్రహ్మ విష్ణువులు యుద్ధాన్ని ఆపి ఆ అగ్నిస్తంభం వద్దకు వెళ్ళి ఏమిటా ఇది అని చూస్తుండగా ఆకాశవాణి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని తేలవటానికి మీలో ఎవరు ముందైతే ఈ లింగానికి ఆది అంతాలను చూసి ఇస్తారో వారే గొప్ప అని పలికింది. అప్పుడు బ్రహ్మ హంసరూపంలో ఆ శివలింగం యొక్క అంతాన్ని అంటే పైభాగాన్ని చూడడానికి హంసరూపంలో బయలుదేరి వెళ్ళాడు. విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ పాతాళ లోకం వైపుగా వెళ్ళాడు. హంస రూపంలో అంతాము చూడటానికి వెళ్తున్న బ్రహ్మ కొన్ని తరాల పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన ఆ అగ్నిలింగం యొక్క అంతాన్ని కనిపెట్టలేకపోయాడు. అదే సమయంలో పైనుంచి కిందకి వస్తున్న కేతకి పుష్పము గోవును చూసి వాటిని ఆపి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు బ్రహ్మ. అప్పుడు కేతకి పుష్పము కొన్ని తరాల నుండి నేను ఈ అగ్నిస్తంభం శిరస్సు నుంచి జారి పడ్డాను, తరాలుగా ప్రయాణం చేస్తూనే ఉన్నాను కిందకి అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ ఓహో అయితే ఈ అగ్నిస్తంభం మామూలుది కాదు, నేను పైకి వెళ్ళాలి అంటే ఇంకా చాలా సమయం పట్టేలాగుంది, ఈ లోపల విష్ణుమూర్తి ఆది కనుక్కొని వచ్చేస్తాడేమో, ఎలాగో నేను అంత దూరం వెళ్ళలేను, అంత శక్తి లేదు అని భావించి ఆ కేతకి పుష్పము అంటే మొగలి పువ్వుని ఆవుని ఒక సహాయం చేయమని అడిగాడు. అవి ఒప్పుకున్నాయి. బ్రహ్మ వాటిని అడిగిన సహాయం తను కూడా ఈ అగ్నిలింగం యొక్క అంతాన్ని చూసి తనతో పాటుగా వచ్చాయి అని చెప్పమని అడిగాడు. దానికి కేతకి పుష్పము అంటే మొగలి పువ్వు సరైనది. ఆవు మాత్రం బ్రహ్మగారి మాటను కాదనలేక ఒప్పుకున్నది. అప్పుడు బ్రహ్మ తను ఎక్కడైతే మొదట ప్రారంభమయ్యాడో ఆ స్థలానికి వచ్చాడు. అప్పటికే విష్ణువు వరాహ రూపంలో ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంటే మూలం కనుక్కోవడానికి పాతాళ లోకం వరకు వెళ్ళి ఇంతలో శివమాయ వీడటంతో ఇదంతా
తను సాధించేది కాదు, ఇది కేవలం శివుడు ఏర్పాటు చేసిన మాయను గ్రహించి వెనక్కి వచ్చేశాడు. అలా వచ్చిన బ్రహ్మ విష్ణుమూర్తితో నేను ఈ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని కనుక్కున్నాను అని చెప్పాడు. దానికి విష్ణుమూర్తి సాక్ష్యం ఏమిటి అని అడుగగా తనతో పాటు వచ్చిన మొగలి పువ్వుని గోవును చూపించి ఇవే సాక్ష్యము అని చెప్పాడు. అవి కూడా అంటే మొగలి పువ్వు కూడా అవును అన్నది, కానీ ఆవు మాత్రం తలతో అవుని తోకతో కాదని చెప్పింది. ఆ మాటలు విన్న శివుడు కోపించాడు. ఆ కోపం నుండి వీరభద్రుడు ఉద్భవించి బ్రహ్మ యొక్క 5వ శిరస్సును తన గోటితో ఖండించాడు. అప్పుడు బ్రహ్మ తన తప్పు తెలుసుకొని పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు నువ్వు అబద్ధం ఆడావు, అందుకు పరిణామంగా నీకు భూలోకంలో దేవాలయాలు లేకుండా పూజాధికారులు లేకుండా ఉంటాయి అని శాపించాడు. అంతేకాదు బ్రహ్మకి తోడుగా అబద్ధం చెప్పినందుకు కేతకి పుష్పాన్ని అంటే మొగలి పువ్వుని పూజలో వాడకుండా శపించాడు. అందుకే మనం ఇప్పటికి కూడా మొగలి పువ్వులతో ఏ దేవతకి పూజ చేయము. అలాగే గోవు తలభాగంతో అబద్ధం, తోక భాగంతో నిజము చెప్పినందుకు గాను గోవు యొక్క తలభాగం పూజకి పనికిరాదని, పృష్ఠ భాగము అంటే తోక భాగము సమస్త దేవతలకి నిలవై ఉంటుందని శాపంతో కూడిన వరాన్ని ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ మనం గోదానము గోపూజ చేస్తే తోకకే చేస్తాం. ప్రదక్షిణ చేసినా సరే గోవు పృష్ఠభాగం అంటే వెనక తట్టు మొదలుపెట్టే ప్రదక్షిణం చేస్తాం. అలా మొదటిసారిగా శివలింగం అగ్నిస్తంభం రూపంలో అన్ని లోకాలను వ్యాపించేలాగా బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధాన్ని ఆపడానికి వెలసింది. అక్కడి నుండి మహాశివుని మనం లింగ రూపంలో ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ అగ్నిస్తంభం రూపంలో పరమేశ్వరుడు లింగ రూపంలో వెలసిన ప్రదేశమే నేను నిత్యమే స్మరించుకుని అరుణాచలం. అందుకే అరుణాచలం వెళితే గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయమని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఆ అరుణాచలంలోని గిరే అప్పుడు వెలసిన అగ్నిస్తంభం అని మన పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా ఈ సృష్టిలో మొట్టమొదటి లింగ రూపం ఏర్పడింది. ఇది కాకుండా వివిధ సందర్భాల్లో అవసరాన్ని బట్టి పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించి భక్తులను అనుగ్రహించాడు. ఇలా పరమేశ్వరుడు అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమైన రోజే మేఘమాస కృష్ణ చతుర్దశి. దీన్ని మనం మహాశివరాత్రి అని ఆ రోజు రాత్రి అగ్నిస్తంభం రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు కనుక ఈ మహాశివరాత్రి నాడు నేను ఉపవాస జాగరణాలు చేసి అర్ధరాత్రి అంటే లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి అభిషేకం చేసి ముందే పరమేశ్వరుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని భావించి ఆనందపడతాం. ఈ శివరాత్రి నాడు జాగరణ అతి ముఖ్యమైనది. అలాగే ఉపవాసం కూడా అంతే ముఖ్యమైనది. ఓపిక లేనివారు, అనారోగ్యంతో ఉన్న వారికి ఈ నియమాలు వర్తించవు. కాబట్టి మనమందరం వీరినంత మేర ఉపవాస జాగరణాధికారులు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందుదాం. ఒక్కసారి మనసారా అందరం పరమేశ్వరుని స్మరించుకుందాం. జయ జయ శంకర హర హర శంకర, 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 జయ జయ శంకర హర హర శంకర. స్వస్తి. అహం పరాశర గోత్రోద్భవస్య ఆనందశేషం శర్మన్ అహం భో అభివాదయత్.